Yeah, very good evening, everyone. Welcome to the session. Yesterday we learned about what is a class A, class B, class C, and class D. So, first and foremost, మనం ఏమనుకుంటున్నాం యాక్చువల్లీ ఏంటంటే ఐపీ అడ్రస్ అనేది నేను ఫస్ట్ నుంచి నేను మళ్ళీ ఒక చెప్పింది నేను చాలాసార్లు చెప్తున్నాను. ఎందుకంటే మనకి అర్థమైంది అనుకుంటాం కానీ మర్చిపోతాం. అందుకోసం వాట్ ఈస్ ద సైజ్ 32 బిట్ ఆఫ్ సైజ్. ఓకే, 32 బిట్ సైజు అంటే 4 ఆక్టేట్స్లో ఉంటాయి. ఓకే, 4 ఆక్టేట్స్లో ఉంటాయి. సో ప్రతి ఆక్టేట్లో 8 బిట్స్ ఉంటాయి. ఓకే, 8 బిట్ 8 బిట్ 8 బిట్ అండ్ 8 బిట్. ఓకే, సో మనం ఈ 8 బిట్ని ఎలా క్యాల్కులేట్ చేస్తాం మనం చెప్పాను కదా. క్లాస్ ఏలో 0 to 127 విచ్ ఈజ్ ఈక్వల్ టు 128. ఎందుకంటే నేను 2 పవర్ 8 తీసుకున్నాను, 2 పవర్ 7 తీసుకున్నాను, రైట్. క్లాస్ బిలో 2 power 7 plus 2 power 6 which is equal to 128 plus 64 which is equal to 192. However, we have completed 0 to 127 here. So, I am starting from 128 to 191. Perfect. So, class C 2 power 7 plus 2 power 6 plus 2 power 5 which is equal to 128 plus 64 plus 32 which is equal to 2 to 4 which is equal to 192 to 223, right. So class D 2 power 7 plus 2 power 6 plus 2 power 5 plus 2 power 4 which is equal to 128 plus 64 plus 32 plus 16. 240 starts from 224 to 239. And class E we are not touching anything, it's simply 242 to 255. Got it? So నేను ప్రతి దాంట్లో చెప్పాను క్లాస్ ఏ అన్నప్పుడు మనం ఫస్ట్ బిట్ తీసుకుంటున్నాం అండ్ ఫస్ట్ ఆక్టేట్ని అంటే ఈ ఆక్టేట్ని మనం నెట్వర్క్ అనుకుంటున్నాం, రెస్ట్ ఎవ్రీథింగ్ మన క్లయింట్స్ అనుకుంటున్నాం. అంటే క్లాస్ ఏ నెట్వర్క్ మనం క్రియేట్ చేసినప్పుడు లెట్స్ సే ఇఫ్ యూ క్రియేట్ ఎ క్లాస్ ఏ నెట్వర్క్, లెట్స్ సే ఐఎమ్ టేకింగ్ ఏ వన్ నెట్వర్క్, లెట్స్ సే ఇట్ ఈస్ 17.0.0.0. ఇది మన నెట్వర్క్ అన్నప్పుడు ఇది మన క్లాస్ ఏ నెట్వర్క్, అవునా కదా. సో మనం ఎప్పుడైనా క్లాస్ ఏ అనగానే మనం ఫస్ట్ నెట్వర్క్ని ఏమంటున్నాం, సో ఇది ఫస్ట్ బిట్ తీసుకుంటాం కాబట్టి దీన్ని మనం /8 అని కూడా రాస్తాం. 8 అంటే ఏంటి, ఫస్ట్ నెట్వర్క్, 8 బిట్ కదా, ఇది ఒకటి 8 బిట్ కదా. క్లాస్ బి అంటే 16 బిట్, క్లాస్ సి అంటే 8 + 8 + 8 24 బిట్. ఓకే, సో మనం క్లాస్ ఏ రేంజ్లో ఉండి ఇట్లా నెంబర్ ఉండి లెట్స్ సే 17.0.0.0 నుండి /8 అన్నప్పుడు మన ఐపీ అంటే ఈ నెట్వర్క్ ఎంత పెద్దగా ఉంటుంది అంటే 17.0.0.0 నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ దాకా ఉంటుంది 17.255.255.255. ఇదంతా ఒకటే నెట్వర్క్, నేను చెప్పిన కదా. ఇండియా ఎవరైనా ఇండియానే, అంతేనా, సేమ్ సిమిలర్లీ. సో వీళ్ళందరూ మాట్లాడుకుంటారు ఇండియా అని ఒకటి, అంతే దోస్తు, అంత ఇంకేం లేదనమాట. క్లాస్ బిలో అలా కాదు. క్లాస్ బిలో చెప్పిన లెట్సే ఒక నెట్వర్క్ తీసుకో, లెట్సే నేను 137 తీసుకుంటున్నా. లెట్సే 137 డాట్ లెట్సే 0.0.0/16 అనే నెట్వర్క్ తీసుకుంటే దీంట్లో ఇవి 2 నెట్వర్క్స్ కదా, ఇవి రెండు 2 నెట్వర్క్స్ కదా. సో ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది 137.0.0.0 నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికి ఎండ్ అవుతుంది చెప్పండి, ఎవరు చెప్తారు. 137.0.255.255, అంతేనా కదా. ఎందుకంటే ఇవి రెండు నెట్వర్క్స్, ఇవి రెండు ఆల్వేస్ సేమ్ ఉండాలి క్లాస్ బిలో. ఎందుకంటే చెప్పిన కదా 2 నెట్వర్క్స్, టూ ఆక్టేవ్స్ని మనం వాడుకుంటున్నాం, అవునా కదా. సో నెట్వర్క్ అనేది ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవుతుంది. సో క్లాస్ సి లెట్సే క్లాస్ సిలో ఏం చెప్పినా మూడు ఆక్టేట్లు వాడుకుంటామని చెప్పిన. 3 ఆక్టేట్లు అంటే లెట్సే నేను ఒక ఐపీ అడ్రస్ తీసుకున్నా 200.5.6.0 అనే నెట్వర్క్ తీసుకుంటున్నా లెట్సే. ఓకే, లేదు అంటే నువ్వు ఏదైనా నెట్వర్క్ తీసుకో, కానీ అందులో ఈ 3 సేమ్ ఉండాలి. ఇక్కడ /24 అని చెప్తున్నా,
సో మీరు ఎప్పుడైనా కానీ క్లాస్ C/24 అని ఉంటే దాంట్లో ఎన్ని ఈ మూడు ఇవన్నీ నెట్వర్క్స్ లో కిందికి వస్తుంది, ఇది ఒకటే హోస్ట్ కిందికి వస్తుంది, అదొకటి నెట్వర్క్ లో ఉన్న అదొక హోస్ట్ సిరీస్ అనమాట. సో ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది 200.5.6.0 సారీ మళ్ళీ రాస్తాను 200.5.6.0 నుంచి స్టార్ట్ అయ్యి 200.5.6.255కి ఎండ్ అవుతుంది. ఎందుకంటే ఇవే మనం చెప్పినా కదా, ఇవే మన యూజర్స్, మిగిలిన అందరూ ఇదంతా ఒక గ్రూప్ నెట్వర్క్ లాగా. ఈ నెట్వర్క్ ఇలోనే ఉంటేనే మాట్లాడుకుంటారు వీళ్ళు, సేమ్ నెట్వర్క్ అన్నమాట. సో లెట్స్ సే 200.5.7.22 ఇదంతా మాట్లాడుతుందా? మాట్లాడదు. ఎందుకంటే ఇది 7 సిరీస్, ఇవి రెండు సేమ్ ఉన్నాయి కానీ ఇది వేరు, రైట్? సో ఇట్ విల్ నాట్ టాక్ టు దిస్ పీపుల్. ఓకే రైట్. ఇప్పటి వరకు మనం మొత్తం నెట్వర్క్ ని క్యాల్కులేట్ చేసాం కదా. మనం ఒక మిషన్ కి ఐపీ అడ్రస్ ని ఎలా క్యాల్కులేట్ చేస్తాం? లెట్స్ సే మనం ఒక నెట్వర్క్, లెట్స్ సే మన దగ్గర మనం క్లాస్ సి నెట్వర్కే తీసుకుందాం. ఓకే, క్లాస్ సి నెట్వర్క్ నే మనం కాన్ఫిగర్ చేద్దాం అనుకుంటున్నాం ఒక 10 మిషన్స్ కి. సో మనకు 255 మిషన్స్ ఉన్నాయి. ఓకే, మన దగ్గర ఒక 255 మిషన్స్ ఉన్నాయి, ఇలా కంప్యూటర్స్ ఉన్నాయి. సో ఈ కేసులో ఇలా మనకి ఎన్ని ఉన్నాయి టోటల్గా 255 ఉన్నాయి అనుకోండి. సో నేనేమనుకుంటున్నాను, ఒక నెట్వర్క్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను, అందులో ఇవన్నీ ఒకదాంతో ఒకటి మాట్లాడుకోవాలి. అప్పుడు నేను ఏమనుకుంటున్నాను, దానికి ఒక నెట్వర్క్ రేంజ్ ఇద్దాం అనుకుంటున్నాను. దాని నెట్వర్క్ రేంజ్ ఏంటి? సపోజ్ 198 సిరీస్ అనే నెట్వర్క్ ఇద్దాం అనుకుంటున్నాను. 198.10.15.0/24. ఓకే, ఇదేంటి? క్లాస్ సి. నేను కన్ఫర్మ్ చేస్తున్నా కదా, ఇట్ ఈస్ క్లాస్ సి. సో మనం క్లాస్ సి అని ఇట్లా ఐడెంటిఫై చేసినప్పుడు 198.10.15. సిరీస్ ని మాట్లాడుకుంటున్నాం. సో ఇంతవరకు మన నెట్వర్క్, రైట్? సో నేను దీనికి ఏమి ఇవ్వచ్చు? 198.10.15.1, 198.10.15.2, 198.10.15.3, 198.10.15.4, 198.10.15.5, likewise dot ఇట్లా వెళ్ళిపోయి అప్ టు 198.10.15.255 వరకు వస్తాము. 255 మనం వాడమన్నమాట, అది బ్రాడ్కాస్ట్ అయిపోయింది. సో దీంట్లో 0ని అండ్ 255ని మనం వదిలేస్తాం, మిగిలిన అన్ని ఐపీస్ మనం వాడుకుంటాం. ఓకే, అర్థమైందా? ఐడియా వచ్చిందా? సో మనం 0 నుంచి మొదలుపెట్టి 255లో 0ని మనం ఏమంటామంటే దీన్ని ఏమంటాం? నెట్వర్క్ ఐడి అంటాం. ఏమంటాం? సో మనం ఎప్పుడైనా ఒక నెట్వర్క్ ని డిఫైన్ చేసినప్పుడు దాన్ని నెట్వర్క్ ఐడి అని ఉంటుంది. ఫస్ట్ గుర్తుంచుకోండి, ఏముంటుంది? నెట్వర్క్ ఐడి. నెట్వర్క్ ఐడి ఏంటి? సపోజ్ ఈ సిరీస్ అంటే ఇది నా నెట్వర్క్ ఐడి ఏంటి? 198.10.15.0 అనేది మన నెట్వర్క్ ఐడి. సో సిమిలర్లీ దీనికి ఒక బ్రాడ్కాస్ట్ ఐడి ఉంటుంది, బ్రాడ్కాస్ట్ ఐడి. సో బ్రాడ్కాస్ట్ ఐడి ఏంటి? 198.10.15. లాస్ట్ నెంబర్ అనమాట. లాస్ట్ నెంబర్ ఏంటి? 255. అంతేనా? 15.255 అంతేనా? ఇంతవరకు అర్థమైందా? నెట్వర్క్ ఐడి అంటే ఫస్ట్ డిజిట్, బ్రాడ్కాస్ట్ ఐడి అంటే ఆ నెట్వర్క్ యొక్క లాస్ట్ ఐపీ అడ్రస్. సో దీంట్లో ఎన్ని ఐపీ వస్తాయి? 1 నుంచి మొదలుపెట్టి 254 వరకు. సరిపోయిందా లెక్క? అంటే దీంట్లో ఎన్ని ఐపీలు మనం వాడుకోగలుగుతాం? 1 నుంచి మొదలుపెట్టి 254. టోటల్ 254 ఐపీస్ మనం ఈ నెట్వర్క్ లో వాడుకోగలుగుతాం. అంటే 254 కంప్యూటర్స్ ని దీంట్లో మనం పెట్టుకోగలుగుతాం, అంటే ఈ నెట్వర్క్ లో. అంతేనా? సో వన్స్ వి క్రియేటెడ్ దిస్, కానీ మనకి ఇంతే రాసేస్తే సరిపోదు. దీనికి ఒకటి మనకి ఏం అవసరం వస్తుంది అంటే, మనకి సబ్నెట్ మాస్క్ అని ఒకటి అవసరం వస్తుంది. సబ్నెట్ మాస్క్. సో సబ్నెట్ మాస్క్ అంటే ఏంటి అంటే, మన నెట్వర్క్ ఏదైతే ఉందో దాన్ని మనం మాస్కింగ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఇది నెట్వర్కే, ఇది నెట్వర్క్, ఇది నెట్వర్క్, అవునా కదా? ఇది మటుకు మన క్లయింట్, ఇది నెట్వర్క్, ఇది నెట్వర్క్, ఇది నెట్వర్క్, ఇది మన క్లయింట్, అవునా కదా? సో ఇన్ దిస్ కేస్ మనం ఏం చేస్తున్నాము, ఎక్కడెక్కడ నెట్వర్క్స్ ఉన్నాయో వాటికి మనము 255.255.255
255 అంటే ఇది మన నెట్వర్క్ అని చెప్పి మనం చెప్తున్నాం, అందుకోసం దీనికి మనం ఫుల్ఫిల్ చేసేస్తున్నాం, ఎందుకంటే ఇవన్నీ నెట్వర్క్ కాబట్టి మనం దీనిలో ఏమీ వాడనివ్వట్లేదు. సో మన క్లయింట్ ఏది, ఇది. సో ఏంటి, దానికి మనం 0 ఇస్తున్నాం. అర్థమైందా? సబ్నెట్ మాస్క్ అంటే క్లాస్ సి ఉంటే దానికి 3 నెట్వర్క్స్, ఇవి 3 ఆక్టేట్లు నెట్వర్క్. సో మనం 3 ఫుల్ఫిల్ చేస్తున్నాం నెట్వర్క్ తోటి. ఏంటి 255 255 255. ఇప్పుడు నెట్వర్క్ కాంది ఏంటి, లాస్ట్ కాబట్టి దానికి 0 ఇస్తున్నాం. సపోజ్ క్లాస్ బి అనుకోండి, సపోజ్ క్లాస్ బి అనుకోండి, ఈ కేసులో సబ్నెట్ మాస్క్ ఏమి ఇస్తాం మనం, సబ్నెట్ మాస్క్ ఏమి ఇస్తాం, దీంట్లో 2 ఆక్టేట్స్ ఉంటాయి కదా, నెట్వర్క్ ఇవి క్లయింట్ రైట్. సో ఇన్ దిస్ కేస్ మనం సబ్నెట్ మాస్క్ ఏమి ఇస్తాం, 255.255.0.0. సపోజ్ టేక్ క్లాస్ ఏ. సో ఈ నెట్వర్క్ లో ఫస్ట్ ది నెట్వర్క్, మిగిలిన క్లయింట్స్ రైట్. సో ఈ కండిషన్ లో మనం ఏం రాసాం, సబ్నెట్ మాస్క్ అనిల్ 255.0.0. ఎందుకంటే నేను చెప్పిన కదా, క్లాస్ ఏలో ఫస్ట్ ఆక్టేట్ మటుకు మన నెట్వర్క్, క్లాస్ బిలో మన ఫస్ట్ 2 నెట్వర్క్, క్లాస్ సిలో మన 3 నెట్వర్క్. సో అందుకే క్లాస్ సి వచ్చినప్పుడు 3 ఆక్టేట్స్ లో 255 ఉంటుంది, క్లాస్ బిలో 2 ఆక్టేట్స్ లో 255 ఉంటుంది, క్లాస్ ఏలో ఒక్క దాంట్లో 255 ఉంటుంది. ఇదేంటి సబ్నెట్ మాస్క్ అంటే. సో మనం ఏమేమి ఐడెంటిఫై చేసినాం ఫస్ట్, సో నెట్వర్క్ ఐడి ఏం ఐడెంటిఫై చేసినాం, ఫస్ట్ నెట్వర్క్ ఐడి, దాన్ని మనం నెట్ ఐడి షార్ట్ కట్ లో రాస్తాం, బ్రాడ్కాస్ట్ ఐడి, దెన్ సబ్నెట్ మాస్క్. సో ఒక నెట్వర్క్ రేంజ్ లెట్స్ సే 198.10.15.0/24 అనే నెట్వర్క్ కి మనం నెట్ ఐడి ఏమి ఇస్తున్నాం, 198.10.15.0. బ్రాడ్కాస్ట్ ఐడి దీని లాస్ట్ ఐపి 198.10.15.255, అంతే కదా. సో మధ్యలో క్లయింట్స్ ఎవరెవరు ఉంటారు, 1 to 254, అంటే 192.10.15.1, 198.10.15.2, 198.10.15.3 లైక్ వైజ్ అనమాట. సో దీనికి సబ్నెట్ మాస్క్ ఏమి ఇస్తాం మనము, 255.255.255.0. సో ఇదంతా ఓకే, ఇది పర్ఫెక్ట్, ఇంతవరకు అర్థమైపోయింది. సో మన క్లయింట్స్ కూడా తెలిసిపోయింది, ఎక్కడ స్టార్ట్ ఉంది, 198.10.15.1 నుంచి మొదలుపెట్టి 198.10.15.2, 3, 4 అప్ టు 254. సో ఇవందరూ ఎవరు, క్లయింట్స్ అని తెలిసిపోయినాయి, అంటే వీళ్ళందరూ ఒక్కరితో ఒక్కరు మాట్లాడుకుంటారు. ఓకే, అంటే ఇది ఒక గ్రూపు, అంటే ఇదొక గుడ్గాంలో సెక్టార్ 10లో 15th రోడ్లో ఇలా ఒక 254 ఇల్లులు ఉన్నాయనుకోండి సపోజ్. సో దీంట్లో మనం ఖచ్చితంగా ఒక లీడర్ని ఎంచుకుంటాం, లేదు సంథింగ్ లైక్ మనం ఏమంటాం, వార్డ్ మెంబర్. జనరల్గా వార్డ్ మెంబర్ అనేవాడు ఉంటారు కదా. సో మనకి ఏ ప్రాబ్లం వచ్చినా మనం ఎక్కడికి వెళ్ళి చెప్తాం, వార్డ్ మెంబర్కి చెప్తాం, అవునా కదా. ఇక్కడ కూడా మనం ఏం చెప్తాము, ఒక గేట్వే అని కాన్ఫిగర్ చేస్తాం. ఏది అంటే 15 సిరీస్ కాకుండా ఏ రోడ్, లెట్స్ సే 16 రోడ్కి, లెట్స్ సే 11th, దేనికన్నా మాట్లాడాలి. ఎవరు మాట్లాడతారు, ఈ గేట్వే మాట్లాడతారు. ఇప్పుడు నువ్వు ఎవరినైనా ఎంచుకోవచ్చు, ఈ 1 to 254లో ఎవరినైనా ఎంచుకోవచ్చు, కానీ జనరల్గా డిఫాల్ట్గా గేట్వే ఏది ఇస్తారు, ఫస్ట్ నెంబర్ని ఇస్తారు, లేదంటే 100 నెంబర్ని ఇస్తారు. అది మనం చూస్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. సో మనం ఏం చేస్తున్నాము, దీనికి ఒక గేట్వే అని రాస్తున్నాను. గేట్వే ఏంటి, ఇప్పుడు 198.10.15. నేను ఇక్కడ 1ని చూస్ చేసుకుంటే ఏం రాస్తే, ఇక్కడ 1 అని రాస్తున్నాను. దీన్నే మనం టోటల్గా ఐపీ అడ్రస్సింగ్ అంటాం. సో మనం దీన్ని అన్నిటినీ, సో ఇదంతా మనము ఒక దగ్గర మనం ప్లేస్ చేస్తాం. ఎక్కడ, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, ఇక్కడ ncpa.cpl అని టైప్ చేసి ఇక్కడ మన వైఫైలోకి వెళ్ళి రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్, IPv4 ప్రాపర్టీస్, ఇక్కడ చూడండి ఏముంది, ఐపీ అడ్రస్ 192.168.1 సిరీస్. ఓకే, మనం ఇదే తీసుకుందాం.
సపోజ్ 192.168.1.0/24 ఈ సిరీస్కి మనం నా కంప్యూటర్కి ఐపీ అడ్రస్ ఇవ్వాలనుకుంటున్నా. సో దీని ఫస్ట్ నెట్వర్క్ ఐడి ఏంటి? 192.168.1.0. బ్రాడ్కాస్ట్ ఐడి ఏంటి? 192.168.1.255. సబ్నెట్ మాస్క్ ఏంటి? 255.255.255.0. గేట్వే ఏంటి? 192.168.1. నేను 1 to 254 అని చెప్పినా కదా. సో నేను చెప్పిన ఏదో ఒక నెంబర్ తీసుకోవచ్చు, నేను ఫస్ట్ నెంబర్నే తీసుకుంటున్నా. సో 1.1 గాట్ ఇట్. సో ఇదే సేమ్ మనం ఇక్కడ చూస్తున్నాం చూడండి. నేను ఇక్కడ 52 అనే నెంబర్కి తీసుకున్నా చూడండి. ఐపీ అడ్రస్ ఏమి ఇచ్చినా 52 ఇచ్చిన, ఏదైనా ఇచ్చుకోవచ్చు మీ ఇష్టం. కానీ అది రెండో దగ్గర రిప్లికేట్ అంటే సేమ్ యూజ్ చేయొద్దు. అంటే ఒక నెట్వర్క్లో ఒకటే సేమ్ టైప్ ఐపీ సేమ్ ఒకటే ఉంటుంది. ఓకే, ఇంకో దగ్గర కూడా ఇంకో కంప్యూటర్కి 52 ఇస్తా అంటే క్లాష్ అవుతుంది అనమాట నెట్వర్క్లో కనెక్ట్ చేస్తే. సో దీనికి ఏమి ఇచ్చిన 192.168.1.52 ఇచ్చిన. సబ్నెట్ మాస్క్ చూడండి 255.255.255.0. ఇప్పుడు అర్థమైందా ఈ 255.255.255.0 ఎందుకు వచ్చిందో? అర్థమైందా? ఇప్పుడు చూడండి కింద గేట్వే 192.168.1.1 చూడండి. 192 ఏముంది? 192.168.1.1. సో ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. వచ్చిందా? సేమ్ వచ్చిందా ఇక్కడ? సో డిఫాల్ట్ గేట్వే కూడా కన్ఫ్యూజ్. ఇక్కడ డిఎన్ఎస్ సర్వర్ అని ఉంది. ఈ డిఎన్ఎస్ సర్వర్ గురించి డోంట్ వరీ, మీరు ఈజీ గుర్తుపెట్టుకోవడానికి ఎప్పుడైనా కానీ గ్లోబల్గా అయితే 8.8.8.8 4.4.4.4 అని ఇచ్చేసేయండి. ఇదేంటి అనేది నేను తర్వాత చెప్తాను, మళ్ళీ మనం డిఎన్ఎస్ గురించి నేర్చుకున్నప్పుడు. ఓకే, ఒకటి ఏంటి 8.8.8.8, ఇంకోటి 4.4.4.4. డిఎన్ఎస్ సర్వర్ అంటే ఏం లేదు, జనరల్లీ మనము కంప్యూటర్ని డైరెక్ట్గా మనం google.com అని ఓపెన్ చేస్తాం కదా. యాక్చువల్లీ google.com అనే సర్వర్ దగ్గరికి వెళ్ళాలంటే ఎలా తెలుసు? సో అదంతా సంబంధించిన డేటా అంతా ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ డిఎన్ఎస్ సర్వర్స్ అంటాము. అక్కడ ఎక్కడైతే google.com అని ప్రెస్ చేయగానే ఫస్ట్ గూగుల్ సర్వర్కి వెళ్ళదు, ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడికి వెళ్ళి అడుగుతుంది అసలు google.com ఐపీ ఏంటి అని. అప్పుడు అది చెప్తుంది అనమాట 205.207.10.5 ఇలా చెప్తే అప్పుడు మనము ఈ యొక్క ఐపీ లెట్స్ ఈ యొక్క ఐపీ అడ్రస్ నాదేంటి 54 కదా, 1.54 192.168.1.54 నుంచి ప్యాకెట్ వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడికి వెళ్తుంది. సో దాన్నే మనం ఐపీ అడ్రసింగ్ ట్రాఫిక్ అంటాం. ఓకే, సో ఇలా మనము ఒక నెట్వర్క్ ఐడిని క్రియేట్ చేస్తాం. ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, ఇది మళ్ళీ నేను చెప్తాను, డోంట్ వరీ, రేపటి సెషన్లో మళ్ళీ చెప్తాను, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్, పీపుల్ జాయిన్ అవ్వలేదు కాబట్టి నేను మళ్ళీ సేమ్ సెషన్ మళ్ళీ చెప్తాను. కానీ మీకు ఒక టాస్క్ ఇస్తున్నా. సో మీకు ఇప్పుడు నేను ఈ సెషన్ ఇక్కడ క్లోజ్ చేశాను, కానీ మీకు ఒక టాస్క్ ఇస్తున్నాను. మీరేం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను కొన్ని ఐపీ రేంజెస్ ఇస్తున్నాను. ఇది ఏ క్లాసు? ఫస్ట్ రాయాల్సింది క్లాస్ ఏంటి, ఓకే, నెట్వర్క్ ఐడి ఏంటి, బ్రాడ్కాస్ట్ ఐడి ఏంటి, ఓకే, దీని సబ్నెట్ మాస్క్ ఏంటి. ఓకే, సో మనము ఇది ఏ క్లాసు, ఇది నేను చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు వెంటనే క్లాస్ అప్లోడ్ చేస్తాను, మీరు మళ్ళీ పక్కన పెట్టుకోండి. నేను కొన్ని ఇస్తున్నాను. ఓకే, ఓకే, సో ఓకే, ఈ 4 కండిషన్స్ ఇచ్చాను. ఇలా కొంచెం ట్రిక్కీ కావాలని ఇచ్చిన. ఓకే, ఇందులో నేను కొంచెం ట్రిక్కీ ఇచ్చిన. ఈ 4కి ఈ ఏ క్లాసు, ఏ నెట్వర్క్ ఐడి, ఏ బ్రాడ్కాస్ట్ ఐడి, ఏ సబ్నెట్ మాస్క్లో ఉంది, దానికి గేట్వే ఏమి ఇవ్వాలనుకుంటున్నా, ఇవన్నీ నాకు ఇప్పుడు వెంటనే తయారు చేయండి. ఓకే, సో మనం ఇప్పుడైతే ఏది నేర్చుకున్నాం పైన
దాన్ని బట్టి నేను ఇప్పుడు 5 minutesలోనే వెంటనే ఈ యొక్క క్లాస్ని అప్లోడ్ చేస్తున్నా. ఇదే టాస్క్. ఓకే, సో ఈరోజు ఇంకా నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ కూర్చోండి. ఈ 5కి ఇది మీకు ఇదేంటి టాస్క్. ఓకే, సో ఈ టాస్క్ కంప్లీట్ చేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టండి. సో నేను వెయిట్ చేస్తుంటా. మళ్ళీ మనం రేపు మళ్ళీ నేర్చుకుందాం. డోంట్ వరీ, నేను ఓన్లీ ఏంటంటే మీకు అర్థమైందా లేదా అనేది టెస్టింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో వెంటనే అప్లోడ్ చేస్తాను, మీరు పక్కన పెట్టుకొని